నాసా మరియు స్పేసెక్స్ సంయుక్తంగా నిర్వహించిన క్రూ 11 మిషన్ లక్ష్యమేమిటి? అంతరిక్షంలో వీరు సాధించిందేంటి? మధ్యలోనే ఎందుకు తిరిగి వస్తున్నారు? లెట్స్ గెట్ ఇంటు ద డీటెయిల్స్. ఈ క్రూ 11 మిషన్ 2025 సెప్టెంబర్ నెలలో అంతరిక్ష కేంద్రానికి చేరుకుంది. దీని ప్రధాన లక్ష్యం అంతరిక్షంలో మనుషులు సుదీర్ఘకాలం ఉండగలిగేలా కొత్త టెక్నాలజీని పరీక్షించడం మరియు అక్కడ ఉండే జీరో గ్రావిటీ మనుషుల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో పరిశోధించడం. అలాగే భవిష్యత్తులో చంద్రుడిపైకి, అంగారకుడిపైకి వెళ్లే ప్రయోగాలకు కావలసిన డేటాను సేకరించడం కూడా వీరి పని. ఈ మిషన్లో మొత్తం 4 అంతరిక్ష వ్యోమగాములు పాల్గొన్నారు. జనా కార్డ్మాన్ నాసా, మైక్ ఫింకే నాసా, కిమియా యూయి జేఎక్సే జపాన్, ఒలెగ్ ప్లాటనోవ్ రోస్కోస్మోస్ రష్యా. వీరు 4 కలిసి గత కొన్ని నెలలుగా అక్కడ అనేక సైన్స్ ప్రయోగాలు చేశారు. అవును, ఈ మిషన్ దాదాపు 100% సక్సెస్ అయిందని చెప్పవచ్చు. షెడ్యూల్ ప్రకారం వారు చేయాల్సిన అన్ని ప్రధాన పరిశోధనలు పూర్తి చేశారు. ప్రస్తుతం అంతరిక్ష కేంద్రం ISS లో 7 స్పేస్ షిప్లు పార్క్ చేసి ఉన్నాయంటే అక్కడ ఎంతటి భారీ ఆపరేషన్ జరిగిందో మనం ఊహించవచ్చు. మరి అంతా బాగుంటే ఇప్పుడే ఎందుకు తిరిగి వస్తున్నారు? నిజానికి వీరు మరికొన్ని రోజులు అక్కడే ఉండాలి. కానీ ఒక క్రూ మెంబర్కు స్వల్ప ఆరోగ్య సమస్య తలెత్తడంతో నాసా ముందస్తు జాగ్రత్తగా వారిని భూమికి తీసుకురావాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఆ ఆస్ట్రోనాట్ ఆరోగ్యం నిలకడగానే ఉంది. జనవరి 14న రాత్రి 5 గంటలకు స్పేస్ స్టేషన్ నుండి విడిపోయి జనవరి 15 తెల్లవారుజామున 3 గంటల 40 నిమిషాలకు కాలిఫోర్నియా తీరంలో సముద్రంలో ల్యాండ్ అవుతారు. ఇది ఒక అత్యంత సాహసోపేతమైన ప్రక్రియ. సో మన ఆస్ట్రోనాట్స్ సేఫ్ గా తిరిగి రావాలని కోరుకుందాం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం SG టైమ్లైన్ ఛానల్ ని ఇప్పుడే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.